హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఎల్కే ఛానల్. ఈరోజు మనం అయితే అంగళ్ళ మార్కెట్లో ఉన్నామండి. అంగళ్ళ మార్కెట్లో చిన్నపిల్లలు వాటి ధరలు ఏం రేటు పోతున్నాయి అనేది కనుక్కుందాం. చూడొచ్చు, మనమంతా ఒక 3 or 4 months 6 months లోపల పిల్లలు అనమాట. పిల్లల్ని అయితే చూద్దాము ఏం రేటు పోతున్నాయి. ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఎల్కే ఛానల్. నా పేరు వచ్చి ఎల్కే సీను అండి. ఈరోజు నేను అన్నమయ్య డిస్ట్రిక్ట్లో అతిపెద్ద మార్కెట్ అయిన అంగళ్ళ మార్కెట్కి అయితే వచ్చినాను. ఇక్కడ ఏం రేట్లు ఉన్నాయి ఏమి అనే వీడియోని మీకు తీసి చూపించే ప్రయత్నం అయితే నేను చేస్తాను. ఇంతకుముందు అయితే 2 వీడియోలు చేశాను. ఒకటి వచ్చి పెద్ద పొటేన్లు దానికి సంబంధించి, ఇంకోటి వచ్చి మేకలు దానికి సంబంధించి చేశానండి. ఈ వీడియోలో చిన్నపిల్లలు ఒక 2-3 నెలల నుంచి 6 నెలలు 7 నెలల పిల్లల లోపల ఏం రేట్లు పోతున్నాయి అనేది చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఎందుకంటే మీరు ఒకవేళ అలాంటి పిల్లలు చిన్నపిల్లలు పట్టుకోవాలన్నా లేదా మీరు అమ్మాలన్నా ఏం రేట్లు పోతున్నాయి అనేది చూపించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేస్తాను అనుకుంటున్నాను. ఒకసారి అయితే మనం వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, చూస్తే ఇక్కడైతే ఈ బ్యాచ్లో పిల్లలన్నీ ఒక 3 నెలల పిల్లలండి. 3 నెలల పిల్లలు అయితే వ్యాపారం అయితే అయిపోయింది. ఈ బ్యాచ్లో 12,500తో వ్యాపారం అయితే అయిపోయిందట. ఒకసారి చూడొచ్చు మనము. ఈ బ్యాచ్లో అన్నీ 3 months పిల్లలు, 2-3 నెలల పిల్లలు అంతే. 12,500 12,500తో అయితే వ్యాపారం అయితే అయిపోయిందట. 12 అయితే 500 రూపాయలు అనమాట జత మీద. 12,500తో వ్యాపారం అయిపోయింది. చూడొచ్చు మనము. 12 అయితే 500 రూపాయలు. ఈ బ్యాచ్ మొత్తం వ్యాపారం అయిపోయింది, తీసుకొని పోతాను అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తే మొత్తం అయితే మార్కెట్ అయితే వ్యాపారం మీద ఉంది. బ్యాచ్లు అయితే ఉన్నాయి. ఇక్కడైతే కొంచెం క్రౌడ్ తక్కువ ఉంది. ఇక్కడైతే ఈ బ్యాచ్లో కొంచెం క్రౌడ్ తక్కువ ఉంది అనమాట. అట్లా పోతే రోడ్ స్టార్టింగ్లో క్రౌడ్ అయితే ఎక్కువ ఉంది. ఇక్కడైతే కొంచెం తక్కువ ఉంది క్రౌడ్. మొత్తం మనం అయితే చూడొచ్చు, మొత్తం అన్ని బ్యాచ్లుగా ఉన్నాయి. యాక్చువల్గా ఇది టమాటా మార్కెట్లో ప్రతి శనివారం ఇక్కడ జీవాల మార్కెట్ అయితే జరుగుతుంది అనమాట. మేకలు, పొటేన్లు అట్లాంటి దానికి సంబంధించిన మార్కెట్ అయితే జరుగుతుంది. అడ్రస్ వచ్చేసరికి అంగళ్ళు, అన్నమయ్య డిస్టిక్, మదనపల్లి నుంచి ఒక 20 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు వస్తుంది. పిల్లర్ నుంచి ఒక 50 కిలోమీటర్లు వస్తుంది. ఇక్కడైతే ఒక బ్యాచ్ ఉండదు. చూద్దాం ఈ బ్యాచ్ అయితే వ్యాపారం అయిందా లేకపోతే ఏమన్నా అవుతాడే కనుక్కుందాం. అన్నా, ఎవరేనావే రైతు? ఎవరైనా మీరేనా రైతు? మీ సొంతమయ్యానా? అమ్మేశారా? అమ్ముతా ఉండారా? అమ్మాలా? చూడచ్చు ఫ్రెండ్స్, ఇవైతే ఒక బ్యాచ్ అయితే ఉన్నాయి. ఈ బ్యాచ్లో చూడండి ఒకసారి, పిల్లలు నీట్గా చూడండి ఎన్ని ఉన్నాయి, ఏం రేటు పోతాయి అని కనుక్కుందాం. అన్నా, ఎన్ని ఉన్నాయన్నా దీంట్లో? 18 పిల్లలు. అన్ని చిన్నపిల్లలు ఉంటాయి. 8 నెలలు ఉంటాయా? 8 నెలల పిల్ల, 2.5 3 నెలలు, 18 పిల్లలు. ఏం చెప్తాను నా జత? 13,000 చెప్తాను. అన్ని పొటేల పిల్లలేనా? ఫ్రెండ్స్, చూస్తే ఇవైతే 13,000గా చెప్తున్నాడు చెప్పడము. 2.5 నెలల లేదంటే 3 నెలలు కొన్ని అట్లా ఉన్నాయి. 2-3 నెలల మధ్యలో ఉన్నాయి అనమాట. 13,000 చిల్లర అయితే చెప్తున్నాడు. 13,000 అయితే చెప్తాను అనమాట. 13,000 రూపాయలు అయితే చెప్తున్నాడు జత మీద. మొత్తం అన్నీ ఒక చూడొచ్చు, కొన్ని ఎర్రయ్యి ఉన్నాయి, కొన్ని నల్లవి ఉన్నాయి, కొన్ని తెల్లవి ఉన్నాయి అనమాట. ఈ బ్యాచ్లో అంతా 13,000 రూపాయలు చెప్తున్నాడు జత. ఒక్కోటి వచ్చి 6,500 రూపాయలు, 6,500 అనమాట. 6,500 రూపాయలు మొత్తం 13,000, 13,000 అనమాట. 13,000 రూపాయలు చెప్తున్నాడు. ఈ బ్యాచ్లో వ్యాపారం అయితే ఉంటుంది. దీంట్లో ఏమన్నా అమ్మారనా? ఇవేనా మొత్తమా అమ్మారా? ఏమన్నా ఇంకా ఏమమ్మలా? ఏం రేటుదా మీరు? అవంటే పెద్దవి ఏమో కదా కొద్దిగా. ఫ్రెండ్స్, చూస్తే పెద్దవి అయితే దీంట్లో అయితే కొన్ని పెద్దవి అయితే 15,000తో అమ్మినారంట. ఈ బ్యాచ్లో అయితే 13,000 రూపాయలు ఉంటాయి. 6,000 అట్లా పోతాం అనమాట. ఈ బ్యాచ్లో చూస్తే మేక పిల్లలు ఉన్నాయి. 2 నెలల పిల్లలు, 2.5 నెల లేదంటే 3 నెలల పిల్లలు. 13,000 చెప్పడం అయితే 13,000 అయితే చెప్తున్నాడు. కాస్త వ్యాపారం అయితే ఉంటుంది. ఇందాక మనం ఫస్ట్ చూపించిన బ్యాచ్లో అయితే 12,000 చిల్లరతో అయితే అయిందంట వ్యాపారము. ఇవైతే 13,000 చెప్తాడు. ఇది కూడా సేమ్ అంతే, కొంచెం ఇటు ఉంటుంది. ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఒక బ్యాచ్ అయితే ఉంది, పెద్ద బ్యాచ్. ఇవైతే కొంచెం పెద్ద సైజు పిల్లలు అనమాట. ఒక 4-5 నెలలు లేదంటే 6 నెలలు ఆ విధంగా ఉండొచ్చు. 6 నెలల లోపల ఉండొచ్చు పిల్లలు. ఈ బ్యాచ్లో చాలా అయితే ఉన్నాయి. ఒక 50 పిల్లలు అయితే అట్లా ఉన్నాయి. ఇవి ఎవరు ఏమి కనుక అన్నా? మీయే కదా? అమ్మేశారనా? ఉన్నాయి. ఎన్ని ఉన్నాయన్నా మొత్తం ఎన్ని ఉన్నాయి? 40 పిల్లలు ఉన్నాయి. అన్ని 8 నెలల పిల్లలు ఉన్నాయి. 4 నెలల పిల్లలు. జత ఏం రేటు చెప్తానంటనా అన్నా? 17,500. ఫ్రెండ్స్, చూస్తే 17,500 రూపాయలు అయితే చెప్తాడు చెప్పడము. 4 నెలల పిల్లలు అనమాట. 4 months బేబీస్, 4 month కిడ్స్.
17,500 17,500 రూపాయలు అయితే చెప్తున్నాడు అన్నమాట ఈ బ్యాచ్లో. చూడొచ్చు, మనమైతే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఏ నెల నుంచి ఏ నెల వరకు ఏ రేటు ఉన్నాయనేసి నీట్గా అయితే మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. 4 నెలల పిల్లలు 17,500 అయితే చెప్తున్నాడు. 4 month కిడ్స్ 17,500 రూపాయలు. 17,500 అంటే 8,750 రూపాయలు అనమాట ఒకటి. ఎట్టయితే 750 రూపాయలు అనమాట ఒకటి. 8,750 రూపాయలు అయితే చెప్తున్నాడు అనమాట చెప్పడం ఈ బ్యాచ్లో. 8,750 రూపీస్ అయితే చెప్తున్నాడు ఈ బ్యాచ్లో చెప్పడము. వ్యాపారం అయితే ఉంటుంది, ఫిక్స్డ్ రేట్ కాదు కాబట్టి, చెప్పింది అయితే ఫిక్స్డ్ రేట్ కాదు కాబట్టి. 4 months అంటే వెయిట్ వచ్చేసరికి ఒక 8 కిలోలు లేదంటే 10 కిలో, కొన్ని అయితే 10 కిలోలు పడతాయి. లైవ్ వెయిట్ వచ్చేసరికి ఒక 18 నుంచి 20 కిలోలు పడతాయి బ్రదర్. చాలామంది అయితే వీడియోలో నా లైవ్ వెయిట్ చెప్పండి ఏజ్తో పాటు అని అడుగుతున్నారు కాబట్టి ఈ లైవ్ వెయిట్ వచ్చి 4 months కిడ్స్కి 8 కిలోల నుంచి 10 కిలోల వరకు రావచ్చు. లైవ్ వెయిట్ వచ్చేసరికి ఒక 18 కిలోలు, కొన్ని అయితే చిన్నవి ఉన్నాయి 16 కిలోల నుంచి 20 కిలోల మధ్యలో వస్తాయన్నమాట ఈ బ్యాచ్లో. అర్థమైంది ఫ్రెండ్స్. ఇవైతే ఈ బ్యాచ్లో చూసాం కదా మనము. ఆ బ్యాచ్లో 8,000 చిల్లర ఆ విధంగా చెప్తాను అనమాట. అయితే ఒక 4 నెలల పిల్ల అనమాట. కొంచెం ఇడైతే ఇంకొక బ్యాచ్ అయితే ఉంటుంది ఈ బ్యాచ్లో. నాకు తెలిసి ఈ బ్యాచ్లో ఎన్ని ఉన్నాయి, ఏం రేటు పడతాయని మనమైతే రైతు కానీ వ్యాపారస్తులు కానీ కనుక్కుందాం అనమాట. అన్నా మీయేనా పట్టక చెమ్మతానరా ఇంటి అనా? పట్టక చెమ్మతాను వ్యాపారస్తుడు. ఓకే, ఎన్ని ఉన్నాయన్నా మొత్తము? 20 పిల్లలు ఉన్నాయి. అన్ని పొట్టేళ్ళేనా? 10 పిల్లల అన్ని కుదరాలేనా? ఎన్ని 15 పిల్లలు 20 పిల్లలు. ఫ్రెండ్స్ చూస్తే మొత్తం ఫీమేల్ అనమాట ఇవి. మొత్తం ఫీమేల్ అంటే గొర్రె కుదాలన్నమాట, పొటేళ్ళు కాదు, కుదం పిల్లలు అనమాట. మొత్తం కుదం పిల్లలు అంటారు, ఫీమేల్ అనమాట. మొత్తం ఫీమేల్ 20 పిల్లలు అయితే ఉన్నాయి ఈ బ్యాచ్లో. ఎన్ని నెలల పిల్లనా ఇవి? 2 నెలలు అయింది. 2 నెలలు అయింది. ఏం రేటుతో పట్టుకొచ్చినారు మీరు? ఏం రేటుతో అమ్ముతా ఉంటారు? ఏం రేటు చెప్తా ఉంటారు? అడుగుతాను. 12,500 అయితే తెచ్చినారు అని చెప్తున్నాడు. 12,500 12,500 ఈ బ్యాచ్లో ఫీమేల్స్ 12,500 అనమాట. 12,500 రూపాయలు అయితే తెచ్చినాము, వ్యాపారం చెప్తాము అంటున్నాడు. 12,500 రూపాయలు అనమాట. అంటే 6,250 రూపాయలు ఒక్కొక్కటి వస్తుంది. 6,250 వస్తుంది బ్రదర్. ఇదైతే 6,250 రూపాయలు వస్తుంది. చెప్పడం అయితే, అడగడం అయితే 10,000కు 16,000 11,000 అట్లా అడుగుతాను అని చెప్తున్నాడు. 6,250 రూపాయలు ఒక్కోటి పడుతుంది అనమాట. ఇంకా వాళ్ళు ఇంకా వ్యాపారం అయితే ఉంటాయి. ఏ ఊరి నుంచి వచ్చారన్నా? వాయిల్పాడ్ నుంచి వచ్చారు. ఇవే ఈ బ్యాచ్లో ఏమన్నా అమ్మారా? ఇవేనా అమ్మారా? ఏం రేటుతో అమ్మారు? 12,500తో అమ్మారు. ఇవైతే ఉన్నాయి. ఇంకా ఎన్ని అమ్మారు? ఎన్ని అమ్మినారు మీరు? 20 పిల్లలు అమ్మినారు. ఇంకా 20 ఉన్నాయి. మొత్తం 40 పిల్లలు. ఫ్రెండ్స్ చూడొచ్చు, 20 పిల్లలు అయితే ఈ బ్యాచ్ అమ్మినారంట. 12,500తో 12,500తో ఆ బ్యాచ్లో 20 పిల్లలు అయితే అమ్మినాడు. ఇంకో 20 పిల్లలు అయితే ఉన్నాయి అంటున్నాడు. ఫ్రెండ్స్ ఈ విధంగా మీకు మార్కెట్ వీడియోలు అప్డేట్ చేస్తున్నాం కాబట్టి ఏదైనా మీకు ఎక్కడో తన వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేసి నా వీడియోని సపోర్ట్ చేస్తాను అనుకుంటున్నాను. ఇక్కడైతే ఇంకొక బ్యాచ్ అయితే ఉన్నాయి. ఈ బ్యాచ్లో చూద్దాం మనం. ఈ బ్యాచ్లో ఒక 10-15 పిల్లలు అయితే ఉన్నాయి. ఏం చెప్తారు కనుకుంటే ఇవి కూడా ఒక 3 or 4 months ఉంటాయి. అన్నా మీయే కదనా ఈ పొటేల పిల్ల? కుదాలనా పొటేల పిల్లలే? ఎన్ని ఉన్నాయన్నా మొత్తము? ఒక 2, 4, 6, 8, 10, 12, 10 ఓ 15 పిల్లలు అట్లా ఉన్నాయి. ఏం రేటు చెప్తానంటారా? ఏం రేటు చెప్తానరా? 14,500 చెప్తాను. ఎంత వయసు ఎంత ఉంటుంది పిల్లలకి? 2.5 నెలలు అట్లుంటాయి. 14,000 చెప్తాను చెప్పడం. ఫ్రెండ్స్ చూస్తే ఇది 14,000గా చెప్తాను అనమాట. 14,000 రూపాయలకి చెప్తున్నాడు చెప్పడం అయితే. 14,000 చిల్లర చెప్తున్నాడు. వ్యాపారం అయితే ఉంటుంది. దీంట్లో ఒక 3 నెలల పిల్లలు అనమాట. లైవ్ వెయిట్ వచ్చేసరికి ఒక 12-13 కిలోలు వస్తాయి బ్రదర్. అంతే, అంతకించి ఏం రావు. ఆడ చూసాం కదా మనం ఆ బ్యాచ్ ఫీమేల్, అవి కూడా అంతే ఒక 10 కిలోలు 11 కిలోలు అట్లా వస్తాయి. అంతే, అంతకంటే ఎక్కువ రావు అనమాట. చెప్పడం అయితే 14,000 చెప్తున్నాడు. వ్యాపారం అయితే ఉంటుంది. 14,000 రూపాయలు చెప్తే వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. చూడచ్చు ఇవన్నీ మొత్తం పొటేల పిల్లలు మేల్ అనమాట. అవి ఆడ చూసింది మనము ఫీమేల్ అనమాట. చూడచ్చు ఫ్రెండ్స్. ఇంకా మనం అయితే ఇంకా అన్ని బ్యాచ్లుగా ఉన్నాయి. యావరేజ్గా 2-3 నెలల పిల్లలు 6,000 5,000తో స్టార్ట్ అవుతాయి. ఇంకా దాంట్లో సంవత్సరం అంటే ఐ మీన్
నెల పెరిగే కూడా రేటు పెరుగుతుంది అనమాట. స్టార్టింగ్ మనకు 6,000 చిల్లర చెప్పడం అయితే 6,000 నుంచి చెప్తా ఉండరు. ఇంకా వ్యాపారం అయితే ఉంటుంది కాబట్టి ఒకవేళ 5,000కు 5,500 అట్లా పడచ్చు అనమాట. లైవ్ వెయిట్ వచ్చేసరికి 5 నెలలు 6 నెలలు పిల్లలు ఒక లైవ్ వెయిట్ 11-12 కిలోల నుంచి బాగా పిల్ల బాగుంటే ఒక 14-15 కిలోలు అట్లా వస్తుంది అనమాట. ఇప్పుడైతే మనం క్రౌడ్లోకి పోదాము, అయితే మొత్తం ఫుల్గా ఉండే జనాలు ఉండే దగ్గరికి పోదాము, అక్కడ ఏం రేటు జరుగుతుంది చూద్దాం. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడైతే మొత్తం బండికి లోడ్ అయితే అయిపోయింది. మొత్తం అంతా ఒక ఏజ్ గ్రూప్ అంతా ఒక 3 or 4 months ఏజ్ గ్రూప్, 3 నెలలు 4 నెలలు పిల్లలు ఏజ్ గ్రూప్ పిల్లలు అనమాట. ఇదంతా మొత్తం బ్యాచ్ అయిపోయింది చూడొచ్చు. ఇవంతా లోడ్ చేసి రెడీగా ఉన్నాయి కదా, ఇదంతా లోడింగ్ అయితే అయిపోయింది చూడొచ్చు. మొత్తం ఈ బండి అంతా కూడా లోడ్ అయిపోయింది అనమాట. ఈ బ్యాచ్లో రేట్ అడిగి అనుకుంటే మనం ఒక 12,000 11,000 ఆ విధంగా అయిపోయినాయంట మొత్తం దీంట్లో చూడొచ్చు. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే 12,000 నుంచి 11,000 10,000 వరకు అట్లా ఉన్నాయని చెప్పినారు. ఈ బండికి అయితే లోడ్ అయిపోయింది. మొత్తం ఒక 50 పిల్లలు అయితే ఉన్నాయంటే ఈ బండిలో, బులెరో బండికి అనమాట. నెక్స్ట్ దీంట్లో కూడా అంతే, దీంట్లో కూడా లోడ్ అయితే అయిపోయినాయి. పైన అయితే నెల్లూరు బ్రౌన్ అయితే ఉన్నాయి, కింద అయితే మామూలు పిల్లలు అయితే లోకల్ పిల్లలు ఉన్నాయి. ఇవి కూడా అన్ని బ్యాచ్లుగా ఉన్నాయన్నమాట. ఇవి కూడా లోడ్ అయితే అయిపోయింది, లోడ్ అయితే పోతున్నాయి. ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు క్రౌడ్లోకి అయితే వచ్చినాం అనమాట, సంత మిడిల్లోకి అయితే వచ్చేసాము. ఇక్కడైతే పెద్ద బోడేళ్ళు అయితే ఉన్నాయి చాలా వరకే చూడొచ్చు. ఇక్కడైతే మిక్సింగ్ ఉంటాయి అన్నమాట, కలర్స్ బ్రౌను బ్లాక్ వైట్ అన్నీ కలిపి ఉంటాయి, మొత్తం మిక్సింగ్ ఉంటాయి అన్నమాట. అన్నీ మొత్తం బ్యాచ్లు అయితే ఉన్నాయి, పెద్ద పొటేళ్ళు అయితే మనకు ఈ వీడియోలో చూపించేదంతా ఒక 6 లేదా 8 months లోపల పిల్లలు అనమాట. ఇవైతే ఏం రేట్లు ఉన్నాయి ఏమని కనుక్కుందాం. ఇక్కడైతే ఒక బ్యాచ్ అయితే ఉంది, ఈ బ్యాచ్లో అయితే ఏం రేటు చెప్తారో ఎన్ని ఉన్నాయి అని కనుక్కుందాం. అన్నా మీయే కదనా, అమ్ముతా ఉన్నారు కదనా? ఎన్ని పిల్లలు ఉన్నాయన్నా? 11 పిల్లలు ఉన్నాయి. ఏం రేటు చెప్తానన్నా? 15,500. అన్ని పొటేళ్ళే కదా. ఎంత ఉందన్న ఏజ్ దీంట్లోకి? 6 నెలలు ఉందా? ఎంత చెప్తాడన్నా? 15,500. 15,500 అయితే చెప్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్, ఈ బ్యాచ్లో అయితే 15,500 అయితే చెప్తున్నాడు. అంతా ఒక 6 నెలల లోపల పిల్లలు అనమాట. ఇవే 6 months ఏజ్ గ్రూపు. 15,500 15,500 అయితే చెప్తున్నాడు అనమాట. ఒక్కొక్కటి 7,750 రూపాయలు పడుతుంది. 7,750 రూపీస్ అయితే పడుతుంది అనమాట. 750 రూపాయలు పడుతుంది ఒక్కొక్కటి. మొత్తం ఇదైతే లైవ్ వెయిట్ వచ్చేసరికి ఒక 5 నెలల 4-5 నెలల పిల్లలు కాబట్టి 6 నెలల లోపల పిల్లలు అంటే లైవ్ వెయిట్ వచ్చేసరికి ఒక 13 కిలోలు లేదంటే ఒక 14 కిలోలు అయితే, కొన్ని అయితే 14 రావచ్చు, కొన్ని అయితే 13-12 కూడా రావచ్చు. ఆ విధంగా అయితే ఉంది ఈ బ్యాచ్లో. నెక్స్ట్ అయితే చూద్దాము, ఇంకా చిన్నపిల్లలు అయితే చూద్దాము. ఇక్కడైతే చూడండి ఒక 2 నెలల పిల్లలు అయితే ఉన్నాయి. ఇవి లోకల్ పిల్లలే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు, ఎందుకంటే ఇవి బ్లాక్ బ్రౌన్ అంతా మిక్సింగ్ ఉంటాయి కాబట్టి లోకల్ పిల్లలు అనమాట. నెల్లూరు జుడిపి అయితే వైట్ వస్తాయి, ప్యూర్ వైట్ వస్తాయి. ఇవైతే ఏం రేట్ చెప్తాను అని కనుక్కుందాం. దీంట్లో అయితే 3, 6, 9, 12, 13 పిల్లలు అయితే ఉన్నాయి. ఇవైతే వ్యాపారం అయితే జరుగుతుంది, చూద్దాం మనం ఏం రేటు చెప్తారో. అన్నా మీయే కదనా, ఏం రేటు చెప్తానన్నా జత? 10,000. ఫ్రెండ్స్ చూడొచ్చు, ఇవైతే 10,000 చెప్పడం అయితే 10,000 చెప్తున్నాడు. ఇంకైతే తక్కువ ఉండొచ్చు. 10,000 చెప్తానంటే ఒక 8,500-9 ఆ విధంగా పడచ్చు అనమాట. 1000 రూపాయలు తగ్గచ్చు జత మీద. జత మీద 1000 రూపాయలు తగ్గితే ఇప్పుడు 4,500 కాడి నుంచి 4,000 వరకు పడచ్చు అనమాట. 10,000 10,000 రూపాయలు అయితే చెప్తాను అనమాట జత మీద. ఈ 10,000 రూపాయలు అనమాట జత మీద చెప్పడము. ఇంకో వ్యాపారం అయితే ఉంటుంది కాబట్టి 4,500 రూపాయల నుంచి 5,000 రూపాయలు మధ్యలో వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 4,200 రూపాయలు 4,000 రూపాయలు అట్లా ఉంటుంది. ఇవైతే చూడొచ్చు మనము. ఇవంతా ఒక ఏజ్ గ్రూప్ వచ్చేసరికి అవంతా 3 months బ్రదర్, ఒక 3 నెలలు అట్లా ఉంటుంది. 6 నెలల లోపలే ఉంటుంది అనమాట. 3 లేదా 3.5 నెలలు ఉండొచ్చు. దీంట్లో లైవ్ వెయిట్ వచ్చేసరికి ఒక 11 కిలోలు 10 కిలోలు ఆ విధంగా రావచ్చు. వ్యాపారం అయితే జరుగుతుంది. 10,000 చెప్పడమే, 10,000 చెప్తున్నాను కాబట్టి ఇంకా తక్కువ ఉంటుంది అనమాట. నెక్స్ట్ చూద్దాం ఇక్కడైతే ఏమున్నాయో. అయితే వ్యాపారాలు జరుగుతున్నాయి, ఏం చెప్తారు కనుక్కుందాం. చూడొచ్చు మనం అయితే అంతా మొత్తం వ్యాపారాల మీద ఉన్నాయి. ఈ బ్యాచ్లో పిల్లలు అయితే ఉన్నాయి. ఈ బ్యాచ్లో అంతా ఒక 2, 4, 6, 8, 10, 12 పిల్లలు 15 పిల్లలు దాకా ఉన్నాయి. అన్నా ఏం చెప్తారు అన్న ధర? అన్నా ధర ఏం చెప్తారా జత? 13,500. ఫ్రెండ్స్ చూడొచ్చు, ఇవి 13,500 అయితే చెప్తున్నాడు. 13,500 రూపాయలు చెప్తున్నాడు జత మీద.
13.5 అంటే ఈ 6,750 రూపాయలు అయితే పడుతుంది అనమాట. 6,750 రూపాయలు పడుతుంది. 6,750 రూపీస్ అయితే చెప్తున్నాం అనమాట. 6,750 రూపాయలు ఈ బ్యాచ్లో. అంతా ఒక ఏజ్ గ్రూప్ వచ్చేసరికి అంతా ఒక 3 నెలలు లేదా 3.5 నెలలు, అంతకంటే ఎక్కువ ఉండదు. 3-3.5 నెలలు ఉంటుంది అంతే. వెయిట్ లైవ్ వెయిట్ వచ్చేసరికి ఒక 12 కిలో లేదా 13 కిలోలు వస్తుంది అంతే, అంతకంటే ఎక్కువ రాదనమాట. ఇప్పుడైతే వ్యాపారాలు జరుగుతున్నాయి. ఇప్పుడైతే చూద్దాం, ఆడ కూడా వ్యాపారాలు జరుగుతున్నాయి. చూద్దాం, నెక్స్ట్ అయితే చూద్దాం. ఇంకొక పెద్ద బ్యాచ్ అయితే చూద్దాము, ఏ రేట్ చెప్తుంటాయి అనేసి చూద్దాం. ఈ బ్యాచ్ అయితే ఉంది, ఏడో ఒక బ్యాచ్ అయితే ఉంది. ఈ బ్యాచ్లో అయితే ఏం చెప్తారో అనుకుందాం. ఇవి కూడా అంతా సేమ్, అంతా 3-4 మంత్స్ ఏజ్ గ్రూప్ అనమాట మొత్తం కూడా. ఇవి చూడొచ్చు ఫ్రెండ్స్. ఇవైతే అన్నా ఏం చెప్తాను, చెప్తానా జత ఏం చెప్తాను రా, నేను వీడియో తీసుకుంటానా, మీరేం చెప్తారా? 15.5 ఫ్రెండ్స్. చూస్తే ఏమైతే 15,500 అయితే చెప్తాను అనమాట. ఇవి చెప్పడము 15 అయితే 500 రూపాయలు అయితే చెప్తున్నాడు చెప్పడము. ఇంకొచ్చి వ్యాపారం అయితే ఉంటుంది. ఒక్కొక్కటి వచ్చి అప్పుడు 7,500 రూపాయలు అట్టు పడుతుంది అనమాట ఈ బ్యాచ్లో మొత్తం కూడా. ఇవి కూడా అయితే వ్యాపారం అయినట్టు ఉన్నాయి. ఇవైతే మొత్తం వ్యాపారం అయితే అయిపోయినట్టు ఉన్నాయి. చూడొచ్చు. ఇవి కూడా ఇవి కూడా సేమ్ ఒకటే ఏజ్ గ్రూప్ అనమాట. ఇవి కూడా చూద్దాం. ఇక్కడైతే కొన్ని బ్లాక్ అండ్ వైట్ ఉన్నాయి, చూద్దాం. ఇవైతే బ్లాక్ వైట్ అయితే ఉన్నాయి మొత్తం. చూడొచ్చు. అన్ని చిన్నపిల్లలు అయితే మొత్తం వ్యాపారం మీద ఉన్నాయి ఫ్రెండ్స్. కరెక్ట్గా వ్యాపారం టైం కాబట్టి 10-10.5 అవుతుంది కాబట్టి మొత్తం వ్యాపారం మీద ఉన్నాయి అనమాట. చూద్దాం. ఇక్కడైతే ఒక బ్యాచ్ అయితే ఉన్నాయి. ఏం చెప్పాలా, ఏమి ఇస్తావన్నా? అయితే వ్యాపారాలు ఉన్నాయి. ఆ బ్లాక్ పిల్లలు వైట్ పిల్లలు ఇంట్రెస్ట్గా ఉన్నాయి, కాస్త ఇంట్రెస్ట్గా ఉన్నాయి. ఈ పిల్లలు అయితే వ్యాపారం అయితే అవుతుంది. మనం అయితే కనుక్కుంటాం ఖచ్చితంగా ఏమైనా పోతానేసి. ఇవి కూడా వ్యాపారం జరుగుతున్నాయి. మొత్తం అయితే వ్యాపారాల మీద ఉన్నాయి. ఈడొక బ్యాచ్ అయితే ఉంది, పెద్ద బ్యాచ్. ఒక 15 పిల్లలు అట్లా పడితే ఉంటాయి. ఏం రేటు చెప్తారు కనుక్కుందాం. నా ఏం చెప్తాను నా జతానా 14.5 ఫ్రెండ్స్. చూస్తే ఇది 14,500 అయితే చెప్తున్నాడు ఈ బ్యాచ్లో. 14 అయితే 500 రూపాయలు చెప్తున్నాడు అనమాట. ఈ బ్యాచ్లో అయితే ఒక దగ్గర 15 పిల్లలు ఉన్నాయి. ఏజ్ గ్రూప్ వచ్చేసరికి ఒక 3 నెలలు లేదా 3.5 నెలలు అట్లా ఉంటాయి అనమాట. 14 అయితే 500 రూపాయలు అంటే లైవ్ వెయిట్ వచ్చేసరికి ఒక 12 కిలోలు కొన్ని, ఒక 11 కిలోలు కొన్ని, ఒక 14 కిలోలు కొన్ని పడవచ్చు. ఒక 14 కిలో లైవ్ వెయిట్ రావచ్చు. అన్నీ ఒకటిగా రావు, కొన్ని చిన్నవి పెద్దవి ఉన్నాయి కాబట్టి కొన్ని మిక్సింగ్ అన్నీ కలిపి వస్తాయి అనమాట. నెక్స్ట్ చూద్దాం. 14,000 రూపాయలు అంటే 7,000 రూపాయలు చిల్లర అనమాట. ఒకటి 7,000 ఒక్కొక్కటి ఆ విధంగా చెప్తాను చెప్పడము. చూడొచ్చు. ఇవి కూడా మనకు వ్యాపారం అయితే జరుగుతున్నాయి. అయితే వ్యాపారాల మీద ఉన్నాయన్నమాట. ఇవి కూడా వ్యాపారం జరుగుతున్నది. చూడొచ్చు. పిల్లలన్నీ చెక్ చేసుకుంటారు కాబట్టి పులు నోరు అవి ఇవన్నీ చూసుకుంటారు. చూద్దాం. అయితే ఇక్కడ చూసాం కదా ఇందాక మనం బ్లాక్ వైట్. పిల్లలు అయితే ఏమో చెప్తారు అనుకున్నాము. ఏం రేట్ అవుతున్నాయా? ఏం రేటా? 9,000 జత. ఈ జత ఫ్రెండ్స్ చూసే అయితే 9,000తో అయితే వ్యాపారం అయితే అవుతుందట. చూడొచ్చు. ఇవి కూడా బ్లాక్ అండ్ వైట్ అనమాట. ఇవి కూడా ఒక 2 నెలలు లేదా 3 నెలల పిల్లలు అయితే ఉంటాయి. లైవ్ వెయిట్ వచ్చేసరికి ఒక 7-8 కిలోలు వస్తాయి, అంతకంటే ఎక్కువ రావు. ఈ జతలో వచ్చి 9,000తో అయితే వ్యాపారం అవుతుంది. ఇవేం చెప్పావనా? 14,000 14,000 ఫ్రెండ్స్. చూస్తే ఇవైతే 14,000గా చెప్తున్నాడు. ఇవంతా ఒక 3 నెలలు లేదా 3.5 నెలలు ఆ విధంగా వస్తాయి అనమాట. లైవ్ వెయిట్ వచ్చేసరికి ఒక 12-11 కిలోలు ఆ విధంగా వస్తాయి. వ్యాపారం అయితే జరుగుతుంది. అవైతే 9,000 ఆ విధంగా 9,000 రూపాయలు అయితే వ్యాపారం అవుతుంది. ఇవైతే 11,000 రూపాయలు 12,000 రూపాయలు చెప్తారనమాట ఈ బ్యాచ్లో. చూడొచ్చు. మొత్తం అయితే వ్యాపారాలు ఉన్నాయి. చూశారు కదా ఫ్రెండ్స్, చూశారు కదా మొత్తం అయితే చిన్నపిల్లలు దానికి సంబంధించిన వీడియో అయితే క్లియర్గా చూపించాను. మీకు అర్థమైంది అనుకుంటాను. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఓకే అండి. నెక్స్ట్ ఏదో నాకు ఇంకేదైనా మనకి ఇంట్రెస్ట్గా ఉంటే పెద్ద పొటెన్లు చాలా అయితే ఉన్నాయి కాబట్టి పెద్ద పొటెన్లు ఏమన్నా ఇంకొక వీడియో వస్తే చూద్దాము. అయితే గొర్రెలు కూడా ఉన్నాయి. బ్యాచ్లు గొర్రెలు కావాలంటే లాస్ట్కి పోవాలన్నమాట మనము. చూద్దాం. ఇంకా అయితే వ్యాపారాలు జరుగుతున్నాయి.